ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి నోటిఫికేషన్లు అయితే నేను పెట్టడం జరుగుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను 538 వేకెన్సీస్ అయితే రాబోతున్నాయని. సో సివిల్ అసిస్టెంట్ సర్జన్ రెగ్యులర్ ఉద్యోగాలని, పర్మనెంట్ ఉద్యోగాలు ఇవి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చండి. ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చండి. సో నోటిఫికేషన్ వివరాలు అనేవి ఈరోజు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అప్లై ఆన్లైన్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది, అనగా 11/9/2025 అండి. సో మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు ఇక్కడ, https:/apmsrb.ap.gov.in/msrb. సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫర్ పిహెచ్సిస్, పిపియూస్, యుఎఫ్డబ్ల్యూసిస్, టీబీ క్లినిక్స్ ఆర్ ట్యూటర్స్ వీటిల్లో అయితే ఉద్యోగాలు ఉంటాయండి. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి 11/9/2025 అనగా ఈ రోజు నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చి 3/10/2025 అక్టోబర్ 3వ తారీఖు వరకు ఉంది. లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొద్దండి, ఆన్లైన్ సర్వర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మీరు 2 రోజులు ముందుగానే ఆన్లైన్లో అప్లై చేయండి. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు, ఆఫ్లైన్లో ఎటువంటి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరగదు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి ఎగ్జాము లేదండి, ఇంటర్వ్యూ కూడా లేదు. ఓన్లీ మెరిట్ బేసిస్ మీద అయితే ఈ ఉద్యోగాలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి పే స్కేల్ వచ్చేసరికి 61,960 నుంచి 151,370 రూపాయలు అయితే శాలరీ, మంత్లీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దీనికి సెలక్షన్ ప్రొసీజరు ఓన్లీ మెరిట్ బేసిస్ మీద కాబట్టి మీకు డిగ్రీలో వచ్చిన అంటే ఎంబీబీఎస్ డిగ్రీలో వచ్చిన మార్క్స్ని ఆధారంగా చేసుకుని 75% అనేది కాల్కులేట్ చేయడం జరుగుతుందండి. టోటల్ 100 పాయింట్స్కి మన మార్క్స్ అనేవి 75%కి. అలాగే ఇక్కడ కాల్కులేషన్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగిందండి, మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు 10 పాయింట్స్ అనేవి యాడ్ చేస్తారు. ఎలాగంటే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి ఒక్కొక్క మార్కు యాడ్ అవుతూ ఉంటుందండి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ అలాంగ్ విత్ ద రిక్వెస్టెడ్ క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత, ఇంటర్న్షిప్ అయిన తర్వాత మీకైతే ఇయర్లీ 1 మార్క్ అనేది యాడ్ అవుతుంది. మ్యాక్సిమం అనేది 10 పాయింట్స్ మాత్రమే. సో 10 పాయింట్స్ మించి అయితే యాడ్ అవ్వదు. అలాగే ఇక్కడ మీకు కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్క్ చేస్తే కనుక మీకు 15 పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయండి. అది కూడా కింద మీకు ఎలా యాడ్ అవుతాయి ఏంటనేది కింద వివరంగా ఇచ్చారండి. సో టోటల్ వచ్చి ఇలా 100 మార్క్స్కి అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మన కోవిడ్లో చేసుంటే కనుక మనకి ఈ 15 పాయింట్స్లో ఎలా యాడ్ అవుతాయి చూడండి. ఎవ్రీ 6 మంత్స్కి 5 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయండి. ఒకవేళ 1.5 ఇయర్ చేస్తే 15 పాయింట్స్ యాడ్ అవుతాయి, 2 ఇయర్స్ చేసినా 15 పాయింట్సే. సో మ్యాక్సిమం వచ్చి 15 పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయండి. అలాగే మీరు ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే కనుక కాంట్రాక్ట్ సర్వీస్లో 6 మంత్స్ చేస్తే 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో చేస్తే 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో చేస్తే 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుందండి. కోవిడ్-19లో చేసిన వాళ్ళు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయాలి, కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, దాంతోపాటుగా బ్యాంక్ స్టేట్మెంట్, అప్పుడు మీరు తీసుకున్న మంత్లీ రెమ్యునరేషన్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా సబ్మిట్ చేయాలండి. నెక్స్ట్ ఇక్కడ మీరు మెరిట్ లిస్ట్ అనేది చూడాలనుకుంటే కనుక ఏపీఎంఎస్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ ఉందండి. సో దానిలోనే పెట్టడం జరుగుతుంది. మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ పెడతారో ఆ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టిన వెబ్సైట్లోనే మళ్ళీ కొంతకాలం తర్వాత మీకు మెరిట్ లిస్ట్ కూడా పెట్టడం జరుగుతుందండి. అలాగే మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ పెట్టాలంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. మీరు వీటితో పాటు ఫోటో సిగ్నేచర్ కూడా పెట్టాలండి. సిగ్నేచర్ పెట్టేటప్పుడు మీరు వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో స్మాల్ లెటర్స్లో అయితే సైన్ పెట్టి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది మనం అప్లోడ్ చేయాలి. పీడిఎఫ్ ఫార్మేట్లు అండి ఇవి. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అలాగే ఎంబీబీఎస్ మార్క్స్ మెమో, ఎంబీబీఎస్ కాన్వకేషన్, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, అలాగే ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, సర్వీస్ సర్టిఫికేటు, ఎవరైతే కాంట్రాక్ట్లో చేశారో వాళ్ళందరిది సర్వీస్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్స్,
ఈ సర్వీస్ సర్టిఫికేట్ సంబంధించి అనెక్సర్ 1 మనకి ఈ నోటిఫికేషన్లో కింద డౌన్లో ఇవ్వడం జరిగిందండి. స్టడీ సర్టిఫికేట్స్ అంటే 4th to 10th క్లాస్ ఉంటుంది కదా, సో లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేయడానికి 4th to 10th అనమాట. ఏపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయండి. ఎవరైనా ప్రైవేట్గా చదివితే కనుక వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు అయితే సబ్మిట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఎస్సీ బీసీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు కూడా సబ్మిట్ చేయొచ్చు. లేటెస్ట్ ఇన్కమ్ అండ్ ఎస్ఎస్ సర్టిఫికేట్ అంటే ఈడబ్ల్యూఎస్ సంబంధించండి. అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెట్టచ్చు. పీహెచ్ క్యాండిడేట్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ విత్ డిజబిలిటీ పర్సన్స్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదరం సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలండి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి సర్వీస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే వాళ్ళు కూడా సర్వీస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ ఇన్ సర్వీస్ రెగ్యులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్లికెంట్స్ వాళ్ళైతే ఏజ్ క్లెయిమ్ చేద్దాం అనుకుంటే సర్వీస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలండి. సో ఇక్కడ మనకి డిపిహెచ్ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ నుంచి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు అయితే ఉన్నాయి. డిఎంఈ అండర్ ది కంట్రోల్ ఆఫ్ డిపిహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ అయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్తో పాటుగా ట్యూటర్ పోస్టులు కూడా ఉన్నాయండి. ట్యూటర్ అంటే బోధించే వాళ్ళు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ అంటే ఎంబీబీఎస్ విత్ ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ అండి. ఎంబీబీఎస్ డిగ్రీ చేసి అది మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాలు అయితే ఉండాలండి. కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు 1/7/1983 అనేది కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం అయితే మీరు చూసుకుని అప్లై చేయొచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషను, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి 3 సంవత్సరాలు. ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ అంటే 42 + 5 47 years. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10 years అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ చూసుకొని కూడా మీరు అప్లై చేయొచ్చు. 10 years అంటే 52 years వరకు కూడా పీహెచ్ క్యాండిడేట్స్ అనేది అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందండి. సో అప్లికేషన్ ఫీజు వచ్చి ఓసీ ఓపెన్ కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే 1000 రూపీస్ పే చేయాలి. అలాగే అదర్ స్టేట్ వాళ్ళస్ ఎవరైనా అప్లై చేస్తే కనుక వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీ కిందే వస్తారు, వాళ్ళు కూడా 1000 రూపీసే. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ డిఫరెంట్లీ ఎబుల్డ్ పర్సన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 750 రూపాయల ఫీజు అనేది పే చేయాలండి. ఈ ఫీ అనేది మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ వ్యాలెట్ పేమెంట్స్ ద్వారా అయితే మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చండి. సో ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కాబట్టి ఆ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లై చేయాలండి. నెక్స్ట్ రిజర్వేషన్కి సంబంధించి కూడా మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ సర్టిఫికేట్ గురించి ఇవ్వడం జరిగింది, లోకల్ క్యాండిడేట్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్స్ గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. Zone 1, Zone 2, Zone 3, Zone 4. Zone 1 వచ్చి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, ఏఎస్ఆర్, విశాఖపట్నం అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్స్కి అయితే వస్తుంది. Zone 2కి వచ్చి కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండ్ కృష్ణ అయితే వస్తాయి. Zone 3కి వచ్చి గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం అండ్ నెల్లూరు. Zone 4 వచ్చి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, నంద్యాల అండ్ కర్నూలు జిల్లాలు అయితే రావడం జరుగుతుందండి. సో నెక్స్ట్ మీకు జనరల్ ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే ఆన్లైన్లో అప్లోడ్ చేయడం కూడా మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా అప్లోడ్ చేయమని ఇచ్చారు. అలాగే అప్లికెంట్ సిగ్నేచర్ అంటే మీ సిగ్నేచర్ అండి. సో ఇవన్నీ ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాం కదా, సో దానికి సంబంధించి ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగిందండి. సో అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారని చెప్పారు ఇక్కడ. సో ఇక్కడ మనకి కాంట్రాక్చువల్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది వాళ్ళే పీడిఎఫ్లో ఇచ్చారని మనకి ఇక్కడ. సో ఇదైతే ప్రింట్ తీసుకుని మనం ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేసేసి మనమైతే సైన్ పెట్టించి ఇవ్వాలండి. సైన్ పెట్టించి కింద స్టాంప్ వేయించి సో అక్కడ డేటు స్టేషన్ అనేది వేయండి. సో ఇదండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది సర్వీస్ సర్టిఫికేట్ తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరైనా ప్రైవేట్ స్కూల్లో చదివితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉండి వాళ్ళైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చండి.
అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే కనుక అది కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేషనల్లో పార్టిసిపేట్ చేసిన, రీజనల్లో పార్టిసిపేట్ చేసిన, జోనల్ లెవెల్ అయినా నేషనల్ లెవెల్ అయినా, సో ఏదైనా కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్లు అయితే ఇక్కడ మీకు పెట్టడం జరిగింది. సో ఇది ప్రింట్అవుట్ తీసుకుని మీరు అప్లై చేయొచ్చండి. అలాగే మీకు ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు. సో యూజర్ మాన్యువల్ అనేది అప్లై ఆన్లైన్ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా వివరంగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే రావడం జరుగుతుంది. ఇక్కడ లాగిన్ అని ఉంది కదా రైట్ సైడ్ కార్నర్లో చూడండి, లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఆల్రెడీ మీకు ఏమన్నా ఈమెయిల్ పాస్వర్డ్ ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా టైప్ చేసి సైన్ ఇన్ కొడతారు. ఇక్కడ క్యాప్చా అనేది కూడా ఇక్కడ 5+8 ఇలా వస్తుందండి, 2+3 ఇలా వస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత అయితే మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. ఎవరికైతే లేదో కొత్తగా రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా అందరూ కూడా సైన్ అప్ అనేది చేయాలండి. ఇక్కడ చూడండి, క్లిక్ లాగిన్ ట్యాబ్, క్లిక్ సైన్ అప్ బటన్. ఈ క్లిక్ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తుందండి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఫస్ట్ మన నేమ్ రాయాలి. ఫస్ట్ నేమ్ అంటే మన పేరండి, లాస్ట్ నేమ్ అంటే మన ఇంటి పేరు, సర్నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మన 10th క్లాస్లో ఎలా ఉంటే అలా డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ డేటు, తర్వాత మంత్, తర్వాత ఇయర్ ఫుల్గా రాయాలండి. అలాగే మన మొబైల్ నెంబర్ పర్మనెంట్గా ఉండేది, మన ఉద్యోగం వచ్చేంత వరకు కూడా అదే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్. అలాగే మనకి ఈ పాస్వర్డ్ అనేది మీకు తెలుసు కదా, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, అలాగే సింబల్స్ ఉండాలి. అలాగైతే ఉండాలండి పాస్వర్డ్. క్యాప్చా వచ్చేసి ఇక్కడ నెంబర్స్ ఇస్తారు, అది మనం కాల్కులేట్ చేసి వేయాలండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ టిక్ పెట్టి రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయాలి, రిజిస్టర్. సో దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ వచ్చింది అనుకోండి, వేరే మొబైల్ నెంబర్ ఇవ్వండి, అదర్ మొబైల్ నెంబర్. అలాగే ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి వస్తే ఇంకో మెయిల్ ఐడి ఇవ్వండి, ఒకవేళ లేకపోతే క్రియేట్ చేసుకోండి మెయిల్ ఐడి. నెక్స్ట్ మనం లాగిన్ అయితే ఇలాగ అవ్వాలి. ఆల్రెడీ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత లాగిన్ పేజ్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే అవుతామండి. అయిన తర్వాత మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సినవి ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇది జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. మన సైన్, అప్లికెంట్ సైన్ అంటే మన సైన్ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. అప్లోడ్ చేసేటప్పుడు ఉండాల్సిన ఫార్మేట్స్ అండి ఇవన్నీ, ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం కదా సర్టిఫికేట్స్. అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, అది పీడిఎఫ్లో పెట్టాలి. ఇవన్నీ పీడిఎఫేనండి. 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ పీడిఎఫ్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ పీడిఎఫ్, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ పీడిఎఫ్, అలాగే ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్, ఇండియన్ డిగ్రీ ఉంటుంది, ఫారెన్ డిగ్రీ ఉంటుంది, ఎవరికాళ్ళు సెపరేట్గా పెడతారు. ఇండియన్ డిగ్రీ అయితే ఇండియన్ డిగ్రీ, దాంతోపాటుగా మార్క్స్ మేమో, ఇంటర్న్షిప్ సర్టిఫికేటు, ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, అలాగే ఒకవేళ రెన్యువల్కి వచ్చిందనుకోండి రెన్యువల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసేనట్టుకైతే రిజిస్ట్రేషన్ అయి ఉండాలండి. సో ఇలాగైతే మనం అప్లోడ్ చేయాలండి. మనకి ఒకవేళ ఏమన్నా అప్లోడ్ చేయడం అవ్వట్లేదు అనుకోండి, ఐ లవ్ పీడిఎఫ్ ఉంది కదా, సో దాన్ని అయితే మనం గూగుల్లోనే సెర్చ్ చేసి దాని ద్వారా అయితే మనం ఇవన్నీ మెర్జ్ చేసుకోవచ్చండి. ఒకదానికొకటి లింక్ చేసుకోవాలనుకున్నా, మెర్జ్ చేసుకోవాలనుకున్నా ఈ ఐ లవ్ పీడిఎఫ్, స్మాల్ పీడిఎఫ్ అనేవి మనం వెబ్సైట్లో యూజ్ చేసుకుని అయితే చేయొచ్చండి ఇవి. అలాగే కోవిడ్ సర్వీస్ సర్టిఫికేట్స్ ఉంటే కనుక కోవిడ్కి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టాలి, సర్వీస్ సర్టిఫికేట్ పెట్టాలి, కోవిడ్ శాలరీ బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టాలి. అలాగే కాంట్రాక్ట్ సర్వీస్ మార్క్స్ ఏమైనా మనం పెట్టాలనుకుంటే కనుక అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టాలి. సర్వీస్ సర్టిఫికేట్ అనేది డిఎంహెచ్ఓ కానీ డిసిహెచ్ఎస్ కానీ సైన్ కాంపోనెంట్ అథారిటీ చేత అయితే సైన్ చేయించుకొని పెట్టాలండి. సో ఇవైతే మనం మస్ట్ అండ్ షుడ్గా పెట్టాల్సిన డాక్యుమెంట్స్ అండి. సో లేట్ చేయకుండా అప్లై చేయండి, ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్ డేట్ వరకు చూడొద్దు, ఆన్లైన్లో ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. అలాగే మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉందండి, ఈ వెబ్సైట్ వచ్చి apmsrb.ap.gov.in. ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళిన తర్వాత నేను ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు నోటిఫికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూజర్ మాన్యువల్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ప్రతిదీ కూడా చూసుకొని అప్లై చేసుకోండి. సో ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి, గైడ్లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ నోటిఫికేషన్ నెంబర్ 13/2025 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఇది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందండి. సో నోటిఫికేషన్ అనేది ఇలాగా రావడం జరిగింది, ఇది యూజర్ మాన్యువల్ నోటిఫికేషన్ సంబంధించి. సో ఇక్కడ క్లిక్ చేస్తాం, క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుందండి.
సో నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ హియర్ అని క్లిక్ చేయగానే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇలాగా. సో అలాగే మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ఎలాగంటే ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం రిజిస్టర్ మీద క్లిక్ చేయాలండి. ఒకవేళ లాగిన్ అవ్వాలంటే లాగిన్ మీద క్లిక్ చేస్తాం. కొత్తగా ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి ఇచ్చారు 11 సెప్టెంబర్ 2025, లాస్ట్ డేట్ వచ్చి 3 అక్టోబర్ 2025. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా టైప్ చేసి ఇక్కడ టిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ప్రాసెస్ అంతా కూడా నేను ఇప్పుడు యూజర్ మాన్యువల్ చూసి చెప్పాను కదా, సేమ్ యాజ్ టీజ్గా అయితే మీరు ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చండి. సో ఇది అండి నోటిఫికేషన్ సంబంధించి. మన ఛానల్ మీకు నచ్చినట్టయితే కనుక రియల్ కంటెంట్ జాబ్స్ అని మన ఛానల్ పేరు ఆర్సీజే. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే నేను పెట్టడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.